ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 16వ తేదీ 7వ నెలలో 26వ సంవత్సరంలో ఏకోజాములో మా దేవదేవుని సన్నిధిలో మనమందరం చేరి ఆ మహోన్నతమైన మహిమాన్వితమైన ఆ దేవదేవుని నామమును స్తుతించుటకు, గణపరచుటకు, మహిమపరచుటకు, సన్నుతించుటకు ఆ దేవదేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి, దినమును బట్టి ఆ ప్రభువుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. వీళ్ళారా, బాగున్నారా? ఈ దినం వరకు నేను ఈ లోకంలో సజీవుడిగా ఉన్నాను అంటే అది కేవలము ఆ దేవదేవుని ఉచితమైన కృప. మీరు కూడా అంతే కదా. ఎవరైనా ఈ నీటి బుడగ లాంటి, గడ్డి పువ్వు లాంటి ఆయుష్ కలిగిన మనమందరము ఈ లోకంలో క్షేమంగా జీవించగలుగుతున్నామంటే అది కేవలము ఆయన ఉచితమైన కృప. అనేక రకాలైన శోధనలు, బాధలు, వ్యాధులు, కష్టాలు, సంతోషాలు, దుఃఖాలు మానవీయ జీవితంలో తటస్థపడుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటిని ఓర్చుకొని, వాటిని అనుభవిస్తూ నడిచేవాడే విశ్వాసం. కష్టాలను ఎంజాయ్ చేస్తారట విశ్వాసులు, నష్టాలను ఎంజాయ్ చేస్తారు, సంతోషాన్ని కాదు. దుఃఖాన్ని ఎంజాయ్ చేస్తారు. అదేంటయ్యా ఆ మాట అంటే? ఎస్, ఎందుకు ఆ ఎంజాయ్మెంట్ వస్తుంది? ఎందుకు ఎంజాయ్ అంటే సంతోషం. ఎందుకు ఆ సంతోషం వస్తుందంటే ప్రభువును కలిగి ఉంటాం కాబట్టి, యేసయ్యను కలిగి ఉంటాం కాబట్టి. యేసయ్య మనకు దేవుడుగా ఉన్నారు కాబట్టి మనం ధన్యులము అన్నారు కదా. కారణం ఏంటో తెలుసా? ఆయన ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. నా కన్నీరంతయు తుడుచువాడా, నా కన్నీరంతయు తుడుచువాడా. నన్ను నడిపించే దేవుడవు. మరి కష్టాలలో దేవుడు తోడుగా ఉన్నప్పుడు ఆ జీవితము నష్టం ఎట్టవుతుంది? అది ఎంజాయే కదా. అవునండి, భక్తులు కష్టాలలో సంతోషించారు. అపోస్తుడైన యోహాను గారిని పెట్టని కష్టం లేదు. సలసల కాగే ఆ నూనెలో వేశారు ఆయన్ని. అక్కడ ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు, ఈత ఆడుతున్నాడు. ఆ సలసల కాగుతుంది లోకస్తులకు, కానీ దేవుని బిడ్డకు అది ఒక స్విమ్మింగ్ పూల్ అయిపోయింది. ఫ్రెష్ వాటర్. ఏంటయ్యా ఈ విచిత్రం అంటే? అంతే, అక్కడ యేసై ఉన్నాడు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఉన్నారు కదా, మనకు బాగా తెలిసింది. రెండింతలుగా అగ్నిని రాజేసి దాంట్లో వేశారు. వేసినోళ్ళు చచ్చారు. ఆ శక్తి, ఆ వేడిమికి తాళలేక లోపల ఉండేవాళ్ళు ఏసీ రూమ్లో ఉన్నట్టుగా తిరుగుతూ ఉన్నారు, ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కారణం, వారితో యేసై ఉన్నాడు. 4వ వ్యక్తి ఉన్నాడు ఇక్కడ. దానియేలు సింహాల బోన్లో వేశారు. ఆ సింహాలకు అలాంటి శిక్ష వేసేటప్పుడు ఒక 1 వీక్ వాటికి ఏ ఆహారం ఇవ్వరు, నకనకలాడుతుంటాయి. ఎముకలు కూడా మిగల్చవు, అంత ఆకలి. మరి దానియేలు పండు ముసలివాడు. సింహాల బోన్లో వేశారు.
దానియేలు ఎంజాయ్ చేస్తూ ప్రార్థన చేస్తుంటే స్తుతిస్తూ ఉంటాయి, చప్పట్లు కొడుతూ ఉన్నాయి. కారణం ఏంటి? వాటి నోళ్లను దేవుడు మూసేశాడు. అక్కడ ప్రభువు ఉన్నాడు, అక్కడ దేవుని మహిమ ఉంది. దేవుని కృప మన పట్ల ఉంటే మన జీవితంలో కష్టం ఉంటుందండి, కాదని కాదు. నా జీవితంలో ఎంతో లోటు. ఏమండి, నా భార్య చాలా గొప్ప ప్రార్థనా పరురాలు. ఈ టైంలో నేను ఇక్కడ వాక్యం చెప్తూ ఉంటే ఆమె బెడ్ మీద కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది. ప్రభు ఎందుకో తీసేసుకున్నాడు, తీరని లోటు. కానీ ఈ లోటులో కూడా సమృద్ధిని కలుగజేసినాడు నా ప్రభు. నా భార్య లేని లోటును అదిగో ఆ యేసయ్య నాకు కలిగి ఉండడం ద్వారా ప్రభువులో నేను ఆనందిస్తూ ఉన్నాను. దుఃఖమే, కన్నీరే, కానీ నా బాష్ప బిందువులను తుడిచేవాడు నా ప్రభు. నేను కన్నీరు కార్చినప్పుడల్లా నన్ను హత్తుకొని కౌగలించుకొని నా ప్రతి బాష్ప బిందువును తుడిచేవాడు నా ప్రభు. ఇలాంటి అనుభవంలోకి నువ్వు వచ్చావా ప్రియబిడ్డ? అయ్యో శోధనే, అయ్యో కష్టమే, అయ్యో బాధే, అయ్యో వ్యాధి, అయ్యో ఒంటరిని అని దుఃఖిస్తున్నావా? నో. భక్తులు ఎక్కడ దుఃఖించారండి? సంతోషించారు వాళ్ళు. శోధన సహించువాడు ధన్యుడు. ధన్యుడు అంటే సంతోషం అనుభవించేవాడే. నీకు కలిగిన ఏ శోధనలో కూడా నువ్వు దుఃఖించవద్దు. ప్రభువును కలిగి ఉండు, నీకు ఆనందం వస్తుంది. నీ జీవితం సంతోషంగా మారిపోతుంది. నీ ప్రతి బాష్ప బిందువును తుడిచేవాడు ప్రియుడైన యేసయ్య ఉన్నారు. హల్లెలూయా. ఆయన కోసం వేచి చూద్దాం. ఆయన ఆహ్వానించండి మీ జీవితాల్లో. ఆ దేవదేవుని ఆహ్వానించండి ప్రియులారా. ఆ ప్రభువును కలిగి జీవించుదుము గాక. హల్లెలూయా. అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనందరికీ దయచేయునుగాక. దేవుడి వాక్యం దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా స్తోత్రం, మహిమాన్వితుడా స్తోత్రం. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక. హల్లెలూయా. స్తోత్రం.